ఇప్పుడు ప్రెస్ మీట్ లో చెప్పినారు బెంగళూరుకి రైట్. సంబంధించి బెంగళూరుకు ఒక 25 కిలోమీటర్ దూరంలో ఇంకా ఏడ మన నీలమంగళ దగ్గర ఉమ్. 6 ఎకరాలు కొన్నదా మరి వాస్తవమా? శైలజ మంత్రి గారు ఉన్నారా? మంగళి గారు కాదు, శైలజ. ఉమ్. ఈ శైలజ ఎవరు మళ్ళా? అదే అక్కడికే చెప్తున్నా. ఉమ్. ఎవరు మన ఈ మంత్రి వాళ్ళ మనవాడు ఎవరైతే ఉన్నాడో ఉమ్. అతని దగ్గరికి వెళ్ళి వీళ్ళు 80 లక్షలు తీసుకున్నారు. ఎవరు? 80 లక్షలు తీసుకునే క్రమంలో ఉమ్. మధుతో పాటు ఈ శివ ఈ మంగళి వాళ్ళ తమ్ముడు ఉమ్. ఈయన కూడా పోయిండు కదా. ఉమ్. అది అబద్ధమో వాస్తవమా? రమావత్ మధు తోటి బెంగళూరుకి సంబంధించిన ఒక మాజీ మంత్రి వాళ్ళ మనమోహన్ దగ్గరికి జస్ మంగ్లీ వాళ్ళ బ్రదర్ పోయిండు. మంగళి వాళ్ళ బ్రదర్ పోయిండు. డిఫెండర్ ఆరోపిస్తురా? మీకు తెలుసా లేకపోతే ఇన్ఫర్మేషన్ వచ్చింది? ఆడియో కూడా ఉంది. ఆరోపిస్తలేను. మంగ్లీ వాళ్ళ బ్రదర్ శివ మధుతో పోయిండు. ఎస్ ఇక్కడికి బెంగళూరుకి బెంగళూరు మాజీ మంత్రి వాళ్ళ మనమోహన్ దగ్గర జస్ 80 లక్షల రూపాయలు తీసుకున్నారు. జస్ ఓకే. జస్ ఆ ఆడియో కూడా త్వరలో బయట పెడతాను. అది అంటే నేను ప్రధానంగా ఈ కేసు విషయంలో ఇంత బలంగా ఎందుకు కొట్లాడుతున్నా అంటే పేద బిడ్డలకు అన్యాయం జరిగింది, వాళ్ళకు న్యాయం జరగాలి. నాకు ఒకటే కాన్సెప్ట్. అధిక వడ్డీ ఆశ చూపించి గిరిజన బిడ్డల దగ్గర కోట్ల రూపాయలు దండుకొని ఇవాళ మీరేం చేస్తే చేయండి, ఇవాళ ఇస్తాం రేపిస్తాం అనుకుంటే అనేక మంది చనిపోతున్నారు. వాళ్ళకు న్యాయం జరగండి. నేను ఒక్కటే అంటున్నాను, నాకు న్యాయం కావాలి. దీంట్లో ఎంతమంది వాళ్ళు ఉన్నా ఈమెను కాపాడడానికి పెద్ద వాళ్ళు వస్తున్నారు. నాకు కొన్ని రోజుల తర్వాత మరి ఈ కేసు ఉంటుందో ఉండదో కూడా నాకు అంటే ఎట్లా ఉంటారు. మీకు తెలియదు ఏమిటో, మీరు మీడియాలో ఉన్నారు కదా. ఆమె ఒక సెలబ్రిటీ పాటలు పాడుకుంటూ గతంలో ఈషా ఫౌండేషన్ కు 4-5 సంవత్సరాలు, ఇప్పుడు ఎందుకు పోతలేదు? గత 2 సంవత్సరాల నుంచి తనని ఎందుకు పిలుస్తలేదు? అదే కదా నేనేమంటున్నా అంటే ఈ కేసులో నిజాలు బయటికి ఎంతమంది ఉన్నారు మీ దగ్గర బాధితులు, మిమ్మల్ని అప్రోచ్ అయిన వాళ్ళు? నేను చెప్పడం కాదు, మిమ్మల్ని తీసుకొని పోతా, ఆ తండాలలో తీసుకొని పోతా. ఆల్రెడీ మనము మీ దగ్గర ఉన్న బాధితులు ప్రెసెంట్ ఎంతమంది ఉంటారు? ఒక 100 మంది దాకా ఉంటారు. ఒక 100 మంది దాకా ఉంటారు. చాలా మంది అంటే ఎన్ని కోట్లు ఇచ్చారు అప్రాక్సిమేట్ గా ఎంత? ఇక నేను దానిపైన నేను చెప్పలేను, కానీ వాళ్ళ ఒక్క ఊరు దగ్గర నుంచే 50 కోట్ల దాకా ఇచ్చారు. ఒక ఆ విలేజ్ చుట్టుపక్కల విలేజ్ దగ్గరికి వెళ్ళి 50 కోట్లకి వెళ్ళి. ఇప్పుడు నేను కొత్త ఎవిడెన్స్ ఏం చూపించిన, అది మల్లెపల్లి దగ్గర ఆ ప్రాంతానికి అదొక 32 కోట్లు. ఇంతకు ముందు ఫోటో ఒకటి చనిపోయింది అని చెప్పిన, ఆడొక 28 కోట్లు.